గుంటూరు జిల్లా ఉండవల్లి కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తాగు సాగునీటిని విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కారణంగా ఉండడంతో డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. డెల్టా కింద 5.7 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేశారు. సాగునీటితో పాటు రేపల్లె, చీరాల, పొన్నూరు, బాపట్ల, గుంటూరు మున్సిపాలిటీలకు అవసరమైన తాగునీటిని విడుదల చేశారు. మంత్రితో పాటు జలవనరుల శాఖ గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, ఈఈ మల్లికార్జునరావు, డిఈ ఎన్కేవి ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు, అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట అటుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు, ముందు చూపుకు నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి దగ్గర 50,000 కోట్లు సంపదను ఆ రోజు రైతులు సృష్టించేలా చేశాం. మరి అటువంటి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి నిజంగా పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా వలసపోవడమే కాదు, మరి ఆల్టర్నేటివ్గా ఏదైతే పులిచింతలు ఉంది, ఏదైతే కృష్ణా వాటరు నదులు ఏదైతే అటు ఆలిమెట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి